నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి మార్చి మాసం 2024 సంవత్సరంలో ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అన్నింటా కూడా ఏ పని చేయబోయినప్పటికీ కూడా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. విసుగు విరామం లేకుండా మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా మందంగా, అంటే తొందరగా మీకు పనులు అయిపోవాలంటే జరిగేటువంటి అవకాశం లేదు. చాలా కష్టపడి పని చేయాలి. తప్పకుండా మీ యొక్క పనిని మీరు ధర్మ కార్యక్రమంగా మీరు నెరవేర్చుకోవాలి. కష్టం అనేటువంటిది మాత్రం ఉంటుంది. కష్టే ఫలే అన్నారు, ఫలితాలు కూడా దక్కుతాయి. ఆలస్యం అయినప్పటికీ కూడా కష్టం అనేటువంటిది మీకు తప్పకుండా ఫలిస్తుంది. ఇకపోతే మరో విషయం, దంపతుల మధ్యన అనవసరమైనటువంటి గొడవలు రాకుండా చూసుకోండి. ఎడమొఖం పెడమొఖం అనేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో చాలా డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇప్పుడు పరీక్షా కాలం కాబట్టి వాళ్ళ చదువులకి డిస్టర్బ్ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా అశాంతికి గురయ్యి వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రమాదాల్లో కూడా చిక్కుకోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. అన్నింటికీ ఇదంతా కారణం ఏంటంటే, ఈ సింహరాశి వాళ్ళకి సప్తమంలో శనైశ్వరుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా జాగ్రత్తగా, మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు, శనైశ్వరుడు ఒక ఎత్తు. శనైశ్వరుడు ఎప్పుడైతే సింహరాశిని చూస్తున్నాడో ఖచ్చితంగా పొలిటికల్ వాళ్ళకి మాత్రం పరీక్ష సమయం అని ఈ మార్చి మాసం మనం చెప్పవచ్చు. ఈ మార్చి మాసంలో ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అరెస్టులు ఇలాంటివన్నీ కూడా తప్పేటువంటి పరిస్థితి నాకైతే కనపడటం లేదు. చాలా అపవాదులకి గురయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఆందోళన మాత్రం కలిగి తీరాల్సిందే. ఆర్టిస్టులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది, కానీ ఓహో ఆహో అనే మాత్రం గొప్పగా ఉండదు. కాకపోతే పెళ్ళిళ్ళు అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సరంలో తప్పకుండా ఏదో ఒక రోజున ఖచ్చితంగా తీరుతుంది. కావలసినటువంటి వధూవరులు మీకు లభిస్తారు. ఏ ఇబ్బంది లేదు, ఏ ఆలోచన మీకు అక్కర్లేదు. ఇక మరో విషయం ఏంటంటే, కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తుంటే మాత్రం భాగస్వాములతో వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం 1కి 2 సార్లు 2కి 3 సార్లు ఆలోచించి అన్ని రకాలుగా బాగుంది అంటే మాత్రమే ఆ భాగస్వామి వ్యాపారాల్లోకి మీరు దిగాలి. లేకపోతే మాత్రం చాలా ఏడుపు మీకు దక్కుతుంది, కష్టం దక్కుతుంది, ఫలితం అనేటువంటి దక్కకుండా పోతుంది. చాలా జాగ్రత్తపడి మోసం పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని కొనసాగించండి. విందు వినోదాల్లో పాల్గొని శుభకార్యాల్లో కూడా ఎవరితోనే ఆర్గ్యుమెంట్ చేయకండి. పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజున చాలా వివాదాలకి దారితీస్తుంది. గొడవలు అవుతున్నాయి. ఒక్కొక్కసారి హింస కూడా ప్రజ్వలిరుతుంది. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి గమనించండి. తెలిసింది కదా. సెలవు, ఉంటాను. నమస్కారం.